విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కుంభంలో సంచారం చేస్తూ 23వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మేషంలో సంచారం చేస్తూ 2వ తేదీన వక్రగతి ఆరంభం చేసి 9వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. 25వ తేదీన వక్రత్యాగం చేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తూ 24వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ధనురాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి. ధనురాశికి అధిపతి గురువు. ధనురాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. పూర్వీకుల నుంచి రావలసిన ఆస్తులు చేతికందే అవకాశం ఉంటుంది. తద్వారా ఇల్లు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసాంతానికి కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బదిలీలు ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. బదిలీలతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు లేదా విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా అన్ని రంగాల ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ మాసంలో లాభాలు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది. వివాహం కాని వారికి ఈ మాసం చివరిలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం గురించి ఎదురు చూసే వారికి ఈ మాసంలో శుభవార్తలను వింటారు. సంతానానికి సంబంధించి ఉద్యోగాల్లో స్థిరపడడం, వివాహాలు కుదరడం వంటి శుభాలు జరుగుతాయి. శుభకార్యాల నిమిత్తం అధికమైన ధన వ్యయం ఉంటుంది. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు ఈ కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. ధనురాశి వారు ప్రతికూలతను తగ్గించుకోవడానికి, అనుకూలతను పెంచుకోవడానికి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.